కోకోనట్ రైస్ని ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో పూజ కోసం యూజ్ చేసుకున్న కోకోనట్తో ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి. గీ కొద్దిగా వేడైన తర్వాత అందులో మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ గీలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకొని తురిమైనా పెట్టుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా పట్టి పెట్టుకోవచ్చు. కోకోనట్ని తురిమి పెట్టుకొని రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు కోకోనట్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక కప్పు కోకోనట్ తీసుకొని కొద్దిగా 2 మినిట్స్ అంతే 2 మినిట్స్ గీలో ఫ్రై చేసుకోవాలి. ఇందులో రైస్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మనం కుక్ చేసుకొని ఉంటాం కదా, ఆ రైస్ని వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ రైస్ని కొంచెం వేడయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏ స్పైసెస్ ఉండవు దీంట్లో, జస్ట్ కోకోనట్ ఉంటే 2 మినిట్స్లోనే రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీనికోసం నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.